సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ 2020 ముగిసింది. ఎగ్జామ్ ముగిశాక విద్యార్థి లోకానికి వచ్చే అనుమానాలు చాలా. ఈ సంవత్సరం కట్ ఆఫ్ మార్క్ ఎలా ఉంటుంది, ఏ ఇన్స్టిట్యూట్కి కరెక్ట్గా ఉంది, క్వశ్చన్స్ ఏ సబ్జెక్ట్లోంచి ఎక్కువ వచ్చాయి, స్టాటిక్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయా, డైనమిక్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయా, వీటి మీదే మన డిస్కషన్ మొత్తం తిరుగుతుంటుంది. ఈ సంవత్సరం పేపర్ కొంత విభిన్నంగా ఉన్న మాట నిజం. కట్ ఆఫ్ మార్క్స్ చూస్తే చాలామంది తగ్గుతాయి అంటున్నారు, కానీ గత సంవత్సరం మనం కట్ ఆఫ్లు చూస్తే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ 2019 ప్రిలిమ్స్ జనరల్ కేటగిరీ 98 అరౌండ్ ఉంది, ఎకనమికలీ వీకర్ సెక్షన్ కేటగిరీ 90 మార్క్స్ ఉంది, ఓబీసీ కేటగిరీ 95.34 ఉంది, ఎస్సీ కేటగిరీ 82 ఉంది, ఎస్టీ కేటగిరీ 77.34 ఉంది. దగ్గరలో 2 మార్కులు అటో ఇటో ఈ సంవత్సరం కూడా ఇదే విధంగా కట్ ఆఫ్లు మెయింటైన్ అవ్వచ్చని చాలామంది ప్రముఖులు అంచనా వేస్తున్నారు. అంటే 2 మార్క్స్ అటు ఇటు ఇదే కట్ ఆఫ్స్. ఎవరైనా జనరల్ కేటగిరీలో 92, 93 అబోవ్ ఉన్నవాళ్ళు మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మంచిది. అదేవిధంగా ఓబీసీ కేటగిరీలో కూడా 90+ ఉన్న వాళ్ళు స్టార్ట్ చేస్తే మంచిది. ఎస్సీ కేటగిరీలో 80+ ఉన్నవాళ్ళు, ఎస్టీ కేటగిరీలో 75+ ఉన్నవాళ్ళు ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే చాలా మంచిది. సో ఇప్పుడు మనకి 90 రోజులు కూడా గడువు లేదు మెయిన్స్ పరీక్షకి. ఈ మెయిన్స్ పరీక్షకి స్టార్ట్ చేసే ముందు అసలు ఈ సంవత్సరం ప్రిలిమ్స్లో ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎన్నెన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఒకసారి చూద్దాం. కోర్ పాలిటీకి సంబంధించి ఎక్కువ స్టాటిక్ క్వశ్చన్స్ వచ్చాయి, 15 క్వశ్చన్లు వచ్చాయి దాదాపు. ఎకానమీకి సంబంధించి 14 క్వశ్చన్లు వచ్చాయి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రిలేటెడ్ టాపిక్స్ 7 క్వశ్చన్లు వచ్చాయి. ఎన్విరాన్మెంట్, దాంతోపాటు అగ్రికల్చర్, వ్యవసాయానికి దాదాపు 5-6 క్వశ్చన్లు వచ్చాయి. మొత్తం మీద ఒక 11 క్వశ్చన్లు అనుకోవచ్చు ఎన్విరాన్మెంట్, అగ్రికల్చర్. జాగ్రఫీ రిలేటెడ్ జాగ్రఫీ క్వశ్చన్స్ 12-13 వచ్చాయి. ఎంటైర్ హిస్టరీ అంటే ఆర్ట్ అండ్ కల్చర్, మిడివల్, మోడర్న్, ఏన్షియంట్, తర్వాత ఫ్రీడమ్ స్ట్రగుల్ అన్నీ కలిపి దాదాపు 16-17 ప్రశ్నలు వచ్చాయి. అండ్ కరెంట్ అఫైర్స్ కాకుండా కరెంట్ రిలేటెడ్ పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అని ఏ క్వశ్చన్ చెప్పలేం. కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ దాదాపు 20 పైగా వచ్చాయి. అయితే 10 సంవత్సరాల ట్రెండ్ తీసుకుంటే స్టాటిక్ క్వశ్చన్స్ కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉండే. ఈ సంవత్సరం కొన్ని స్టాటిక్ క్వశ్చన్స్ డైరెక్ట్గా దిగాయి అనమాట ప్రశ్నాపత్రంలో. సో దీన్ని బట్టి చూస్తే యూపీఎస్సీ అనేది మనందరికీ తెలుసు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కానీ చాలామంది అంటుంటారు అన్ప్రిడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో నిజంగా అంచనా వేయడం కష్టం. కాకపోతే ఎవరైతే సీనియర్స్ ఉన్నారో 2-3 సంవత్సరాల పాటు ఫిలిమ్స్ రాసి ఫిలిమ్స్లో బాగా నిష్ణాతను పొంది అన్ని సబ్జెక్టులు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా వరకు దీని మీద సమాధానాలు పెట్టగలిగారు. ఇది బేసికల్గా మనం ఈ సంవత్సరం ప్రిలిమ్స్ సంబంధించి ఎనాలిసిస్ అన్నమాట. అయితే ఇక్కడ మనం కీ ఒకసారి చూద్దాం. ఈ ఏ క్వశ్చన్స్లోంచి ఏ విధంగా వచ్చినాయి, తర్వాత ఏ సబ్జెక్ట్స్లో ఏ విధంగా ప్రశ్నలు అడిగారు, వాటి ఎనాలిసిస్ ఎలా ఉంది. అంటే కీ అనే కాదు, అసలు ప్రశ్నలు ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఎటువంటి ప్రశ్నల మీద యూపీఎస్సీ దృష్టి పెడుతోంది, దాన్ని ఒకసారి చూద్దాం. మొదటగా పాలిటీ స్టార్ట్ చేద్దాం. సో ఇందాక అనుకున్నట్లు పాలిటీ రిలేటెడ్ ప్రశ్నలు 15-16 వచ్చాయి, అరౌండ్ 15-16 అనుకోవచ్చు. ఆధార్ ప్రశ్నతో కలిపితే 17 క్వశ్చన్స్ పాలిటీలో వచ్చాయని చెప్పొచ్చు. అయితే ఈ క్వశ్చన్స్ నేచర్ ఎలా ఉంది, పాలిటీలో క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయంటే డైరెక్ట్గా చాలా వరకు, తర్వాత ఫ్యాక్చువల్గా, సింపుల్గా, స్టాటిక్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ కనిపించాయి. లాస్ట్ ఇయర్ అంటే గత సంవత్సరం పాలిటీ ప్రశ్నపత్రం చూసుకుంటే కొన్ని కాన్సెప్చువల్ బేస్డ్, పొలిటికల్ థియరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. లిబర్టీ అంటే ఏంటి, ఈక్వాలిటీ అంటే ఏంటి, ఫ్రీడమ్ అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అప్పట్లో తగిలాయి అన్నమాట. లేదా జనరల్ విల్ అంటే ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉందనిపించింది. కానీ ఈ సంవత్సరం మనం చూస్తే డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి పాలిటీ టెక్స్ట్ బుక్లోంచి. ఎవరైనా బేసిక్ రీడింగ్ పాలిటీ చేస్తే దాదాపు 13-14 ప్రశ్నలు డైరెక్ట్గా వెళ్ళి ఆన్సర్లు పెట్టేయచ్చు, నెగిటివ్ మార్కింగ్ కూడా పోకుండా. అంత డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్ చూద్దాం పాలిటీలో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటే ఏంటి, ఒక కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటే ఏంటి. కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటే సింపుల్, కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం. ఏ వ్యక్తి చేతిలో చట్టం ఉండదు, ఏ వ్యక్తి అనుకుంటే అది అవ్వదు. రాజ్యాంగబద్ధంగానే పార్లమెంట్ కానీ, ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతి కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరైనా
రాజ్యాంగబద్ధంగానే వెళ్ళాలి. కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం అనమాట. అంటే గవర్నమెంట్కి అధికారాలు పరిమితంగా ఉంటాయి, రాజ్యాంగం ప్రకారం వాళ్ళు నడవాలన్నమాట. దాన్నే కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటారు. కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అనేది పరిమితమైన అధికారాలతో ఉన్న ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఉండాలి. సో ఇట్లాంటి బేసిక్ క్వశ్చన్స్ అనమాట. అదేవిధంగా పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి? పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే సింపుల్ ఆన్సర్, ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఆన్సరబుల్ టు ద లెజిస్లేచర్. ఇఫ్ ఎగ్జిక్యూటివ్ డస్ నాట్ పర్ఫార్మ్ వెల్, లెజిస్లేచర్ కెన్ రిమూవ్ ద ఎగ్జిక్యూటివ్. సింపుల్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే చాలా సాధారణమైన విషయంలో మన క్లారిటీ ఉందా లేదా చూస్తున్నారు. అదేవిధంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశ సూత్రాలకు సంబంధించి సింపుల్ క్వశ్చన్, వెల్ఫేర్ స్టేట్ దేనిలో ఉంది? ఆదేశ సూత్రాల్లో ఉంది. మనం చూస్తే మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అదేవిధంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో రెగ్యులర్ క్వశ్చన్ ఆర్టికల్ 50, సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్, న్యాయ వ్యవస్థ కార్యనిర్వహణ వ్యవస్థ సపరేషన్ ఎక్కడుంది అని చెప్పేది ఆర్టికల్ 50లో ఉంది. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ అనమాట. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్ నుంచి డైరెక్ట్గా 2-3 క్వశ్చన్స్ వచ్చేసాయి. దాంతోపాటు రాజ్యసభ అధికారాలు ఏంటి, రాజ్యసభకి లోక్సభకి సమానమైన అధికారాలు ఉన్న అంశం ఏంటి, అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దాంతోపాటు ప్రెసిడెంట్ సమ్మనింగ్ పవర్స్, ఇలాంటివన్నీ రెగ్యులర్గా వచ్చాయి. కానీ విచిత్రం ఏంటంటే ఈసారి పార్లమెంటరీ కమిటీస్ నుంచి కానీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ రాజ్యాంగ సంస్థల్లోంచి కానీ పెద్ద ప్రశ్నలు రాలేదు. పార్లమెంటరీ కమిటీస్ రాజ్యాంగ సంస్థల్లోంచి పెద్ద ప్రశ్నలు రాదనమాట. ఇవి బేసికల్గా పాలిటీలో వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దాంతోపాటు ప్రియాంబుల్ రాజ్యాంగంలో భాగమా కాదా, సపరేట్గా ప్రియాంబుల్కి ఎన్ఫోర్సిబిలిటీ ఉంటుందా, అంటే పీఠిక రాజ్యాంగంలో ప్రవేశం గురించి ఒక క్వశ్చన్. దాంతోపాటు బేసిక్గా జ్యుడిషియల్ రివ్యూ గురించి ఒక ఐడియా. ఇవన్నీ ఐడియాస్ ఉంటే ఈజీగా పాలిటీలో ఆన్సర్స్ పెట్టే అవకాశం ఉంది. బేసిక్ స్ట్రక్చర్ యాక్చువల్గా రాజ్యాంగంలో డిఫైన్ అయి ఉందా లేదా, బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎవాల్వ్ అయింది, రాజ్యాంగంలో డిఫైన్ అయ్యలేదన్నమాట. సో ఇదంతా కూడా పాలిటీ గురించి అడిగిన ప్రశ్నలో ఒక సారాంశం. ఈసారి ప్రిలిమినరీ ఎగ్జామ్లో హిస్టరీ, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్, కల్చర్ అన్నీ కలిపి దాదాపు 18 క్వశ్చన్లు వచ్చాయి. 18-19 క్వశ్చన్లు. ఈ హిస్టరీలో వాళ్ళు దేని మీద ఫోకస్ చేశారు, మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు దేని మీద ప్రిపేర్ అయ్యాలో ఒకసారి చూద్దాం. ఉదాహరణకి క్రానలాజికల్ ఆర్డర్, ఎవరు ముందొచ్చారు, ఎవరు వెనకాల వచ్చారు. మిడివల్ పీరియడ్లో పల్లవాస్, పాలాస్, ప్రతిహారాస్, చోళాస్. ఇప్పుడు నేను కరెక్ట్ ఆర్డర్లో చెప్పాను. ఈ ఆర్డర్ మీద ప్రశ్న వచ్చింది. పల్లవాస్, పాలాస్, ప్రతిహారాస్, చోళాస్. అండ్ ఈసారి ఎగ్జామ్లో ఎక్కువగా టర్మినాలజీ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి, అంటే పదజాలం అనమాట. హిస్టరీకి చెందిన, మిడివల్ ఏన్షియంట్ ఇండియాకి చెందిన పదజాలం నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. ఉదాహరణకి హుండీ, HUNDI. హుండీ అంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. పోస్ట్ హర్షవర్ధన పీరియడ్లో హుండీ అనే పదాన్ని ఎక్కువగా వాడుకలోకి తీసుకొచ్చారు. అంటే ఏంటి, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ప్రామిసరీ నోట్ ఇస్ అ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ వాల్యూ ఉంటే దాన్ని బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటారు. అదేవిధంగా కుల్యవాప, ద్రోణవాప అనే పదాలు కూడా అనే మాటలు ఏంటి అని అడిగారు. అవి భూమిని కొలవటానికి, మెజర్మెంట్ ఆఫ్ ల్యాండ్ అనమాట. కుల్యవాప, ద్రోణవాప. తర్వాత బుద్ధిస్ట్ లిటరేచర్లో, బుద్ధిస్ట్ టర్మినాలజీలో పరమిత అంటే ఏంటి, అంటే పర్ఫెక్షన్ అని అర్థం. ఈ క్వశ్చన్ కూడా అడిగారు. జనరల్గా ప్రతి సంవత్సరం బుద్ధిజం నుంచి 1-2 క్వశ్చన్లు వస్తాయి. ఈ సంవత్సరం కూడా బుద్ధిస్ట్ టర్మినాలజీ నుంచి వచ్చింది. పరమిత అంటే ఏంటి, పరమిత అంటే పర్ఫెక్షన్ అని అర్థం అనమాట. అదే బుద్ధిస్ట్ టర్మినాలజీ. తర్వాత కొన్ని ఫేమస్ ప్లేసెస్ ఇచ్చి అవి ప్రస్తుతం భారతదేశంలో ఏ ప్రాంతంలో, ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని అడిగారు. అంటే చారిత్రాత్మకంగా చరిత్రలో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇచ్చి అవి భారతదేశంలో ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఏ ప్లేస్లో ఉన్నాయి అని చెప్పి అడిగారు అనమాట. ఉదాహరణకి ద్వార సముద్ర. ఈ ద్వార సముద్ర అనేది కర్ణాటకలో ఉంది. ఇప్పుడు హలెబేడు అంటాం దాని పేరు. ఇది క్యాపిటల్ ఆఫ్ హోయసాలాస్ అనమాట. గిరినగర్ గుజరాత్, బిల్సా మధ్యప్రదేశ్, థానేశ్వర్ లేదా స్థానేశ్వర్ హర్యానా. దీన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు. ఆ చారిత్రాత్మకంగా పేరొందిన నగరం ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఉంది అనేది, ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత కొన్ని ఇన్స్క్రిప్షన్స్ జనరల్గా మనం చూస్తుంటాం, అశోక రాసినవి అవన్నీ. ఒక ఇన్స్క్రిప్షన్ యొక్క ప్యాసేజ్ ఇచ్చి ఆ ఇన్స్క్రిప్షన్ ఎవరిది అని అడిగారనమాట. దాని అర్థం ఏంటంటే టాలరెన్స్ టువర్డ్స్ అదర్ రిలీజియస్ సెక్ట్స్, ఇతర మతాల పట్ల మనం సంయమనం, సహనం కలిగి ఉండటం.
అనే అర్థం వచ్చేలాగా ఎవరు చేశారు? అలాంటి గొప్ప అర్థం ఇతర మతాల పట్ల అంటే ఖచ్చితంగా అశోకుడు. దాని ఆన్సర్ అశోక అనమాట. అదేవిధంగా గుప్తా డైనస్టీలో కొన్ని ప్రాంతాల పేర్లు ఇచ్చారు. ఘంటసాల, కదుర, చౌల్ అని. ఘంటసాల, కదుర, చౌల్ ఈ ప్రాంతాలు ఎందుకు ఫేమస్ అంటే అక్కడ పోర్ట్లు ఉన్నాయి. పోర్ట్లు ఫారెన్ ట్రేడ్, అక్కడ విదేశీ ట్రేడ్ కోసం అక్కడ పోర్ట్లు ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఘంటసాలలో, కదురాలో, చౌల్లో. దీని మీద కూడా ప్రశ్న వచ్చింది. అంటే డైరెక్ట్గా ఆ రాజు ఏం చేశాడని అడగకుండా అక్కడ పోర్ట్ల గురించి, లేదా అక్కడ ప్రాశస్త్యాల గురించి, అక్కడ పదజాలం గురించి, లేకపోతే అక్కడ ప్రస్తుతం వాటి సిగ్నిఫికెన్స్ గురించి, ఇన్స్క్రిప్షన్స్ గురించి హిస్టరీలో క్వశ్చన్స్ చాలా టాక్టికల్గా, ఇండైరెక్ట్గా మనల్ని నిజంగా మైండ్ తొలిచే విధంగా ఉన్నాయన్నమాట. మోడర్న్ ఇండియాలో చూస్తే చాలా తక్కువ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పొచ్చు. కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ మీద క్వశ్చన్ వచ్చింది. మనందరికి తెలుసు గాంధీ గారు 11 డిమాండ్స్ పంపించిన తర్వాత ఇర్విన్ గారు ఏం పట్టించుకోకపోవడంతో ఉప్పు సత్యాగ్రహం లాంచ్ చేశారు గాంధీ గారు. ఎటువంటి పరిస్థితుల్లో రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు ఐఎన్సీ రిప్రజెంటేషన్ ఉండాలని చెప్పి ఇర్విన్ తలంచి గాంధీ గారిని జైల్లోంచి విడుదల చేసి టాక్స్కి పిలిచాడు. అప్పుడే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అయింది. ఆ ప్యాక్ట్లో కంటెంట్ గురించి క్వశ్చన్ వచ్చారు. ఆ ప్యాక్ట్లో ఏమేమి ఉన్నాయని. జనరల్గా గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అయింది, గాంధీ ఇర్విన్ వడంబడిక అయిందని మనం చదువుతాం, కానీ ఆ కంటెంట్ కూడా పాయింట్ టు పాయింట్ గుర్తుపెట్టుకోవడం ఎంత అవసరమో ఈ ప్రశ్న చూస్తే మనకు అర్థమవుద్ది. దానిలో ఏముంది అంటే ఎవరైతే పొలిటికల్ ప్రిజనర్స్ ఉన్నారో, రాజకీయపరమైన కారణాల చేత అరెస్ట్ అయ్యబడ్డారో వాళ్ళని రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఎవరైతే హింస ద్వారా అరెస్ట్ అవ్వబడలేదో, హింస చేసిన కారణాల వల్ల అరెస్ట్ అవ్వబడలేదో వాళ్ళని రిలీజ్ చేయాలి. కానీ గవర్నమెంట్ చేసిన పొలిటికల్ ఎక్సెస్ మీద, పోలీస్ ఎక్సెసెస్ మీద కమిషన్ వేయాలి అని చెప్పిన కాంగ్రెస్ డిమాండ్ను ఇర్విన్ ఒప్పుకోలేదు. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒప్పుకున్నారా లేదా మనకు తెలియాలి. పోలీస్ ఎక్సెసెస్ మీద ఎటువంటి కమిషన్ వేయడానికి ఇర్విన్ ఒప్పుకోలేదు. పొలిటికల్ ప్రిజనర్స్ని రిలీజ్ చేయొచ్చు, ఎవరైతే వాయిలెన్స్ మీద ఛార్జ్ అవ్వలేదో వాళ్ళని రిలీజ్ చేయొచ్చు. ఇవన్నీ పాయింట్స్, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో వీటి మీద మంచి ఆలోచించదగ్గ క్వశ్చన్ అడిగారు అనమాట గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ మీద హిస్టరీలో. తర్వాత ఒక జర్నల్, ఎప్పుడైనా హిస్టరీలో ముఖ్యంగా మోడర్న్ ఇండియాలో కూడా, మీడియాలో ఏన్షియంటే కాదు మోడర్న్లో కూడా బుక్స్ అండ్ ఆథర్స్ కానీ, జర్నల్స్ ఓనర్స్, ఎడిటర్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఒక బుక్ పేరు ఇచ్చి, ఒక జర్నల్ పేరు ఇచ్చి దాన్ని ఎవరు పబ్లిష్ చేశారు, దాన్ని ఎవరు నాంది పలికారని చెప్పి క్వశ్చన్ అడిగారు. దాని పేరు విఠల్ విధ్వంసక్. విఠల్ విధ్వంసక్ అనే బుక్, అనే జర్నల్ అనమాట, మంత్లీ జర్నల్. ఈ జర్నల్ అనేది అన్టచబిలిటీ నివారణ కోసం, దానికి సంబంధించిన అవేర్నెస్ తేవడం కోసం, అంటరానితనం నిషేధం కోసం అనమాట. కింద ఆప్షన్స్ మనకి అంబేద్కర్, గాంధీ, జ్యోతిబా పులే అలాంటివి ఇచ్చి గోపాల్ బాబా వలాంకర్ అని ఇచ్చారు. గోపాల్ బాబా వలాంకర్. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకి గాంధీ జర్నల్స్, అంబేద్కర్ జర్నల్స్, తర్వాత మన జ్యోతిబా పులే జర్నల్స్ తెలిస్తే ఇది ఈజీగా కనిపెట్టేయచ్చు. ఎందుకంటే కొన్ని ఎలిమినేషన్ ద్వారా కూడా కొన్ని ఆప్షన్స్ తీసుకురావచ్చు అనమాట. తర్వాత లార్డ్ వెల్లెస్లీ చాలా ఫేమస్, ఆయన ఇంపార్టెంట్, సబ్సిడీ అలయన్స్లో కూడా వస్తారు. ఆయన ఫోర్ట్ విలియం కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారు కలకత్తాలో. ఏ పర్పస్ మీద ఎస్టాబ్లిష్ చేశారని అడిగారు. బ్రిటిష్ సివిలియన్స్కి ట్రైనింగ్ ఇచ్చే పర్పస్ మీద. బ్రిటిష్ సివిలియన్స్కి ట్రైనింగ్ ఇచ్చే పర్పస్ మీద, ఎవరైతే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ కోసం వస్తారో, ఎందుకంటే వాళ్ళకి భారతదేశం సంబంధించిన అంశాలు తెలియవు కాబట్టి వాళ్ళకి ఇక్కడికి వచ్చి అడ్మినిస్ట్రేషన్లో జాబ్ చేయడానికి బ్రిటిష్ సివిల్ సర్వెంట్స్కి మిగతా అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారనమాట. దాని మీద క్వశ్చన్ అడిగారు. దాంతోపాటు ఇంకొక ప్రశ్న కూడా అనమాట, బిర్సా ముండా రివోల్ట్ సంబంధించి ఒక గ్రేట్ రివోల్ట్ జరిగింది, ఉల్గులన్ దాని పేరు. ఆ రివోల్ట్ని అసలు ఏ రివోల్ట్ అది అని అడిగారు. దాని పేరు ముండా రివోల్ట్ అని చెప్పి. చాలామంది ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతారనమాట. తర్వాత ఏన్షియంట్ ఇండియాలో స్కాలర్స్ కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకి కాళిదాసుడు చంద్రగుప్త 2 మౌర్య పీరియడ్లో ఉన్నాడా లేదా, ఆప్షన్స్ ఇచ్చి ఏది కరెక్ట్ అన్నారు. అంటే కరెక్ట్గా 2-3 తెలియందే మనం పెట్టలేమన్నమాట. గొప్ప గొప్ప స్కాలర్స్ ఏ సంస్థానాల్లో ఉన్నారో కూడా తెలుసుకోవాలి. దాంతోపాటు ఈ సంవత్సరం ఒక విశేషమైన క్వశ్చన్ వచ్చింది. అది రఖ్మాబాయి కేస్ ఆఫ్ 1884. రఖ్మాబాయి కేసు 1884లో. ఇక్కడ మీకు ఒక అంశం తెలియాలి. భారతదేశంలో 1891లో ఏజ్ ఆఫ్ కన్సెంట్ బిల్ అని పాస్ అయింది. అంటే ఈ బిల్లు వచ్చిన తర్వాత 18 సంవత్సరాల లోపున్న బాలికల వివాహం చెల్లదన్నమాట. అంటే అఫీషియల్గా 12 సంవత్సరాల కన్నా తక్కువ, 12 సంవత్సరాల కన్నా తక్కువ వయసులో బాలికలకు వివాహం చేయకూడదు. అయితే ఈ బిల్లు రాకముందే రఖ్మాబాయి కేసు జరిగింది 1884లో. ఈ కేసు ఏంటి అంటే
11 సంవత్సరాల రఖ్మాబాయికి పెళ్ళయింది. ఆవిడికి చదువు అంటే చాలా ఇష్టం. హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్ళైన తర్వాత ఆవిడ భర్తతో కలిసి ఉండాలి. సో ఆవిడ చదువుకోవాలని చెప్పి భర్త దగ్గరికి వెళ్ళలేదు. సో భర్త కోర్టులో కేసు వేశారు, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, అంటే నా భార్య నా దగ్గర రావాలి, సంసారం చేయాలని చెప్పి. కానీ ఈవిడ ఒప్పుకోలేదు. కోర్టు ఒక ఆప్షన్ ఇచ్చింది, నువ్వు భర్త దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే జైలు శిక్ష అనుభవించాలి 6 నెలలని. చివరికి కేసు అవుట్ ఆఫ్ కోర్టులో సెటిల్ అయింది. కానీ రఖ్మాబాయి కేసు ఏజ్ ఆఫ్ కన్సెంట్ బిల్ 1891 రావడానికి ఒక కారణమైంది. ఈ అమ్మాయి పోరాటం ఒక కారణమైంది. అదేవిధంగా విద్యా వ్యవస్థలో ఆడపిల్లలు కూడా ఎంటర్ అవ్వటం అనమాట. ఫస్ట్ MBBS డాక్టర్ ఇండియాలో రఖ్మాబాయి. సో ఈ అంశాలన్నీ కూడా ఆవిడకి హెల్ప్ అయ్యాయి అనమాట. సో ఈ కేసు మీద కూడా క్వశ్చన్ వచ్చింది. BBC తెలుగు వాళ్ళు ఈవిడ గురించి ఒక వీడియో కూడా చేశారు, ఇది కూడా మీరు చూడొచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ విషయానికి వస్తే ఈ సంవత్సరం చాలా కాంప్లెక్స్ చేశారు. డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా తగ్గిపోయాయి అనుకోవచ్చు. ఏరియాస్ ప్రిడిక్ట్ చేయగలిగిన క్వశ్చన్స్ మాత్రం క్లిష్టంగా ఉన్నాయి. ఏరియాస్ అంటే నానో టెక్నాలజీ రెగ్యులర్ క్వశ్చన్, జీన్ ఎడిటింగ్ రెగ్యులర్ క్వశ్చన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, బయోఫ్యూయల్ పాలసీ, ఇలా చాలా అంశాలు మనకి వార్తల్లో ఉన్నా కానీ క్వశ్చన్కి వచ్చేటప్పుడు మాత్రం క్వశ్చన్ బాగా క్లిష్టతరం చేశారని చెప్పొచ్చు. కొన్ని క్వశ్చన్స్ మనం ఇప్పుడు చూసి వాటిని క్వశ్చన్స్ ఏ మెథడ్లో అడిగారో కూడా చూద్దాం. ఉదాహరణకి నానో టెక్నాలజీ ఇంపార్టెంట్, దానికి సంబంధించి కార్బన్ నానో ట్యూబ్స్ యొక్క యూటిలిటీ అడిగారు. కార్బన్ నానో ట్యూబ్స్ యొక్క మనిషి బాడీలో డ్రగ్ డెలివరీకి, అదేవిధంగా ఆర్టిఫిషియల్ బ్లడ్ క్యాపిలరీస్గా వాడి మన ఇంజూర్డ్ పార్ట్స్ని రిపేర్ చేయడం కోసం, దాంతోపాటు బయోకెమికల్ సెన్సర్స్. బయోకెమికల్ సెన్సర్స్ అంటే రక్తంలో ఏదైనా కెమికల్ స్థాయి ఎక్కువ ఉందా తక్కువ ఉందా తెలుసుకోవటం. ఇలా చాలా రకాలుగా డయాగ్నోసిస్ చేయొచ్చు. అదేవిధంగా కార్బన్ నానో ట్యూబ్స్ ఆర్ బయోడిగ్రేడబుల్, అంటే మన శరీరంలో అవి డిగ్రేడ్ అవుతాయి. ఇవన్నీ ఆప్షన్స్ ఇచ్చి 1, 2, 3, 4 కరెక్ట్ అనే కరెక్ట్ ఆప్షన్తో మనల్ని వదిలేశారనమాట. కానీ కార్బన్ నానో ట్యూబ్స్ యొక్క యూజ్ పూర్తిగా తెలియకపోతే మనం రాయలేం. సో కార్బన్ నానో ట్యూబ్స్ టార్గెటెడ్ డ్రగ్ డెలివరీకి వాడతాం. అదేవిధంగా ఆర్టిఫిషియల్ బ్లడ్ క్యాపిలరీస్ తయారు చేసి బాడీలో ఇంజూర్డ్ పార్ట్కి తీసుకెళ్ళి అక్కడ పెట్టి మన రక్తస్రావాలని వీటన్నిటిని క్లియర్గా పెడతాం. తర్వాత బయోకెమికల్ సెన్సర్స్. బయోకెమికల్ సెన్సర్స్ అంటే రక్తంలో ఏదైనా ఒక కెమికల్ స్థాయి ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఇలా డయాగ్నోస్ చేయడానికి పెడతాం. తర్వాత కార్బన్ నానో ట్యూబ్స్ బయోడిగ్రేడబులా కాదా. సో కార్బన్ నానో ట్యూబ్స్ మీద పూర్తి స్థాయి సమాచారం ఉంటేనే మనం 1, 2, 3, 4 కరెక్ట్ అని. ఎందుకంటే ఆప్షన్స్ బాగా కన్ఫ్యూజన్గా ఉన్నాయి కింద. ఈ 4 కరెక్ట్ ఉన్నాయని చెప్పుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది అనమాట. అదేవిధంగా 2 సంవత్సరాల క్రితం డ్రోన్ పాలసీ అని చెప్పి మనకు ఒక పాలసీ వచ్చింది. ఈ డ్రోన్ పాలసీలో అసలు డ్రోన్స్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఇప్పటి వరకు డ్రోన్స్లో ఎలాంటి ప్రయోగాలు చేశారు. ఒకటి, వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్లో స్ప్రేయింగ్ పెస్టిసైడ్స్ అనే క్రాప్ ఫీల్డ్, పంటల మీద పెస్టిసైడ్స్ చల్లటం. రెండోది ఇన్స్పెక్టింగ్ ద క్రేటర్స్ ఆఫ్ యాక్టివ్ వాల్కనోస్, వాల్కనోస్ పైన క్రేటర్స్ అవి ఏ స్థితిలో ఉన్నాయో ఇన్స్పెక్ట్ చేయటం. మూడోది కలెక్టింగ్ బ్రీత్ శాంపిల్స్ ఫ్రమ్ స్పౌటింగ్ వేల్స్ ఫర్ DNA అనాలిసిస్. వేల్స్ ఉంటాయి కదా, వేల్స్ పైకి వచ్చి నీరు చిమ్మినప్పుడు వాటి దగ్గర సెలవా కలెక్ట్ చేసుకుని వాటి DNA అనాలిసిస్ చేయటం. యాక్చువల్గా ఈ 3 ఫంక్షన్స్ ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా డ్రోన్ టెక్నాలజీ ద్వారా చేయగలిగామన్నమాట. మీ అందరూ తెలుసు, పెళ్ళిళ్ళు అది ఫొటోస్ కూడా ఇప్పుడు డ్రోన్స్, చిన్న సైజ్ డ్రోన్స్ వాడుతున్నారు. ఇవే కాకుండా ఇప్పుడు డ్రోన్స్కి ఒక పాలసీ వచ్చింది భారతదేశంలో. ఈ పాలసీ ప్రకారం భారతదేశంలో సక్సెస్ అవుతున్నాం, ఇంకా ముందుకెళ్తున్నాం. దాంతోపాటు దేశంలో విదేశీయంగా కూడా డ్రోన్ టెక్నాలజీ ఇలాంటి వాటికి వాడుతున్నారు. దీనికి సంబంధించి మనకు పూర్తి స్థాయి సమాచారం సేకరించాలన్నమాట. తర్వాత ఇంకొక క్వశ్చన్ వచ్చింది. ద ఎక్స్పెరిమెంట్ విల్ ఎంప్లాయ్ ఏ ట్రయో ఆఫ్ స్పేస్ క్రాఫ్ట్ ఫ్లయింగ్ ఇన్ ఫార్మేషన్ ఇన్ ద షేప్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ దట్ హ్యాస్ సైడ్స్ 1 million kilometers long with laser shining between the craft. సో దీని మీద ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే, ప్రతి సంవత్సరం గ్రావిటేషనల్ వేవ్స్ మీద క్వశ్చన్ వస్తుంది. లాస్ట్ 5-6 ఏళ్ళ నుంచి రెగ్యులర్ మనకు క్వశ్చన్ కనపడుతుంది. ముందుగా లీసా అనేది తెలియాలి. వాట్ ఈజ్ లీసా? లేజర్ ఇంటర్ఫెర్నోమీటర్ స్పేస్ యాంటీనా. ఇప్పుడు ఈ ఎవాల్వ్డ్ లీసా అనేది మన గ్రావిటేషనల్ వేవ్స్కి కనుక్కోవడానికి అనమాట. గ్రావిటేషనల్ వేవ్స్ని కనుక్కోవడానికి అంతరిక్షంలో ఏర్పాటు చేసిన స్పేస్ క్రాఫ్టే లీసా పాత్ ఫైండర్. దానిలో అడ్వాన్స్డ్ వర్షన్ ఎవాల్వ్డ్ లీసా అనమాట. త్రిభుజాకారంలో 3 స్పేస్ క్రాఫ్ట్స్ని అమర్చి దాని ద్వారా
గ్రావిటేషనల్ వేవ్ సంబంధించిన పరిశోధనలు చేస్తారనమాట. దీనికి సంబంధించిన ప్రశ్న అడిగారు. సో ఇది బాగా చదువుకున్న వాళ్ళు కూడా కొంచెం కష్టమైన క్వశ్చన్, కాకపోతే ఆన్సర్ చేయగలటం. చాలామంది లీసా పాత్ ఫైండర్ అని దీనికి ఆన్సర్ పెట్టారు, కానీ దాని అడ్వాన్స్డ్ థింగ్ ఎవాల్డ్ లీసా అనమాట. ఆన్సర్ ఎవాల్డ్ లీసా. ఇది కొంచెం టఫ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీలో. తర్వాత జీన్ ఎడిటింగ్ సంబంధించిన క్వశ్చన్స్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చాలా వస్తున్నాయి. బయోటెక్నాలజీకి జీన్ ఎడిటింగ్ సంబంధించిన క్వశ్చన్స్. సో లాస్ట్ ఇయర్ CRISPR-Cas9 మీద క్వశ్చన్ వచ్చింది లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్. అయితే ఇక్కడ జీన్ ఎడిటింగ్ మీద ఈసారి వచ్చిన క్వశ్చన్ కొంచెం కష్టంగా ఉందనే చెప్పొచ్చు. జెనెటిక్ చేంజెస్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద సెల్స్ దట్ ప్రొడ్యూస్ ఎగ్స్ ఆర్ స్పర్మ్స్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ పేరెంట్. తర్వాత ఏ పర్సన్ జీనోమ్ కెన్ బి ఎడిటెడ్ బిఫోర్ బర్త్ అట్ అన్ ఎర్లీ ఎంబ్రయానిక్ స్టేజ్. మూడో పాయింట్, హ్యూమన్ ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ కెన్ బి ఇంజెక్టెడ్ ఇన్ టు ద ఎంబ్రయో ఆఫ్ ఎ పిగ్. ఇది క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్కి 1, 2, 3 ఈ 3 కరెక్ట్ ఆన్సర్లు. 1, 2, 3 ఈ 3 కరెక్ట్ ఆన్సర్లు అనమాట. సో జీన్ ఎడిటింగ్ గురించి క్వశ్చన్. తర్వాత న్యూమోనియా అనే బ్యాక్టీరియా గురించి క్వశ్చన్. న్యూమోనియా అనే బ్యాక్టీరియా వల్ల మనకు మెనింగినైటిస్, సెప్సిస్ అనేవి సంక్రమిస్తాయి. వీటికి వ్యాక్సిన్ తయారు చేయడం వల్ల డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా మీద ఆధారపడటం తగ్గుద్ది అనమాట. మనం డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా మీద ఆధారపడటం మనం తగ్గుద్ది. సైన్స్ అండ్ టెక్నాలజీలోనే ప్లాంట్ సెల్, ఎనిమల్ సెల్కి తేడా క్వశ్చన్. బాగా బేసిక్ క్వశ్చన్ ఇది, కొంచెం తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. ప్లాంట్ సెల్కి, ఎనిమల్ సెల్కి తేడా. అదేవిధంగా బెంజీన్ పొల్యూషన్ గురించి కూడా క్వశ్చన్ అడిగారు. అండ్ విజిబుల్ లైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, VLC టెక్నాలజీ. జనరల్గా మనం లైఫై గురించి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఈ క్వశ్చన్ మాత్రం చాలా క్లిష్టంగా ఉంది. లైఫై మీద క్వశ్చన్ అడిగారు సైన్స్ అండ్ టెక్నాలజీలో. సో ఇవన్నీ కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అడిగిన క్వశ్చన్స్ డిస్కస్ చేయొచ్చు. అయితే ఇక్కడ అడ్వాన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూస్తే 4G టెక్నాలజీకి 5G టెక్నాలజీకి తేడా అడిగారు. సో మనకంటే, మన ఆలోచన కంటే ఒక స్టెప్ ఎక్కువే ఉంది UPSC SNT క్వశ్చన్స్లో. క్వశ్చన్స్ కొంచెం కాంప్లెక్స్ చేసింది ఈ సంవత్సరం, బాగా కాంప్లెక్స్ చేసిందని చెప్పొచ్చు. ఈ సంవత్సరం ఎకానమీలో క్వశ్చన్స్ విషయానికి వస్తే మోడరేట్ నుంచి టఫ్ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పొచ్చు. కొన్ని ఎక్స్పెక్టెడ్ ఏరియాస్లో క్వశ్చన్స్ వచ్చినా ఆ క్వశ్చన్స్ కొంచెం కాంప్లెక్స్గా అడిగారు. రెగ్యులర్ క్వశ్చన్ MSP మీద, ఈసారి రైస్ మీద అడిగినట్టు MSP, కిసాన్ క్రెడిట్ కార్డ్ అండ్ బ్యాంకింగ్ మీద కూడా బాగానే ఫోకస్ పెట్టారు. కానీ క్వశ్చన్స్ ఒక ఫ్రీక్వెన్సీ కానీ వాటి యొక్క లోతు కానీ బాగా పెరిగిపోయింది. సో ఎకానమీ మనం చెప్పొచ్చు మోడరేట్ నుంచి టఫ్ అని చెప్పి. ఈ ట్రెండ్ అన్ని సబ్జెక్టులకి ఉంది, పాలిటీ తప్ప, ఈసారి ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్లో. సో ఎకానమీలో ఏ అంశాల మీద దృష్టి పెట్టారో ఈ సంవత్సరం ప్రిలిమ్స్లో ఒకసారి చూద్దాం. అగ్రిగేట్ మనీ సప్లై గురించి, ముఖ్యంగా రెగ్యులర్ క్వశ్చన్ పేపర్ చూస్తే M0, M1, M2, M3, బ్రాడ్ మనీ, నేరో మనీ, ఇలాంటి కాన్సెప్ట్స్ ప్రతి ఏడాది క్వశ్చన్ పేపర్లో పడుతున్నాయి. ఈసారి ఎక్కువ టెక్నికల్గా వెళ్ళారని చెప్పొచ్చు. ఇందాక చెప్పినట్టు MSP మీద ప్రతి డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఈసారి రైస్ ప్రైస్ మీద MSP గురించి క్వశ్చన్ అడిగారు. ఇండియా సౌత్ ఏషియా ట్రేడ్కి సంబంధించిన అంశాలు, వీటి మీద రెగ్యులర్గా క్వశ్చన్స్ మనం గమనించాం. ఇండియా శ్రీలంక, ముఖ్యంగా సౌత్ ఏషియా మీద ఇండియా నేపాల్, ఇలాంటి అంశాల మీద కొంచెం కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ అడిగారు అనమాట. తర్వాత ఎకానమీ విషయానికి వస్తే మ్యాక్రో ఎకనమిక్ ఇండికేటర్స్ మీద క్వశ్చన్స్ ప్రతి ఇయర్ ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఈ సంవత్సరం WPI, CPIకి తేడా గురించి బాగా తెలుసుంటేనే ఆన్సర్ చేయొచ్చు అనమాట. మనందరూ తెలుసు IIP ఇలాంటివన్నీ మ్యాక్రో ఎకనమిక్ ఇండికేటర్స్, వీటి మీద క్వశ్చన్ రెగ్యులర్గా వస్తుంది. బ్యాంకింగ్ టెర్మినాలజీ కూడా ప్రతి ఏడాది వస్తుంది, ఇయర్ కూడా మనకు కనిపించే. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎక్స్పెక్టెడ్ ఏరియా, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో క్వశ్చన్ కూడా ఆన్సర్ చేసే విధంగా ఉంది కొంచెం చదివితే. క్రిప్టో కరెన్సీ బాగా న్యూస్లో ఉంది కాబట్టి బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేసిన ఏరియా వచ్చింది. తర్వాత ట్రిమ్స్ మీద, ట్రేడ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్ మీద, అదేవిధంగా మానిటరీ పాలసీ, ఎక్స్పాన్షనిస్ట్ మానిటరీ పాలసీలో ఏం జరుగుద్ది అని, బ్యాంకింగ్ రిఫార్మ్స్ మీద, గ్లోబల్ ఫినాన్షియల్ క్రైసిస్ మీద, ఇలా అనేకమైన సమకాలీన అంశాలు. అంటే ఇవి కరెంట్ అఫైర్స్ అని చెప్పలేం, కానీ కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్, కానీ స్టాటిక్లో మనకు బాగా దృష్టి పెట్టాల్సిన అంశాలు అనమాట. అంటే కేవలం
ఎకానమీలో డెఫినేషన్ చదివి వెళ్తే సరిపోకుండా ఆర్థికపరమైన అంశాలను లోతుగా అర్థం చేసుకుంటే ఒక 2-3 ఏళ్ళగా న్యూస్ పేపర్స్ బాగా చదివి ఎకానమీలో కొంత నిష్ణాతత ఉంటే మాత్రమే ఆన్సర్ చేయగలిగిన క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి దీనిలో. ఒక 5-6 క్వశ్చన్స్ అయితే 2-3 సంవత్సరాల పాటు బిజినెస్ స్టాండర్డ్, ఎకనమిక్ టైమ్స్ ఇలాంటి పేపర్స్ చదివి వాటి పదజాలం అర్థం చేసుకుని వాటి మీద కొంచెం అప్లైడ్గా అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే పెట్టగలిగే క్వశ్చన్స్ కూడా దీనిలో కొన్ని ఉన్నాయి అన్నమాట.